హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ నార్త్లో కుమ్మేస్తుంది. ఆ సినిమా స్థాయికి తగ్గట్టుగా కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వీకెండ్ సాటర్డే సండే మొత్తం ఈ 3 days కలిపి ఎంత కలెక్ట్ చేస్తో రేపు వీడియో చేస్తాను. అలాగే నార్త్కి సంబంధించినటువంటి ఒక ఫేమస్ క్రిటిక్ ఉన్నారు, ఆయన పేరు తరణ్ ఆదర్శ్. సో ఆయన సినిమాని మెచ్చుకున్నారు, సినిమాకి 3 star రేటింగ్ ఇచ్చారు, ఒక లెంతీ రివ్యూ కూడా రాసుకొచ్చారు సినిమా గురించి. ఒకసారి నేను మీకు గురించి చదువుతాను. తరణ్ ఆదర్శ్ 1 word రివ్యూ: గేమ్ చేంజర్ ఈజ్ ఎ ఎంటర్టైనర్. రేటింగ్ 3. ఇట్స్ ఎ రామ్ చరణ్ షో, 1 man షో, అందరూ తెలిసిందే. ప్రెడిక్టబుల్ ప్లాట్ ఎలివేటెడ్ బై ఇంపాక్ట్ఫుల్ డ్రమాటిక్ మూమెంట్స్. ప్లాట్ ఏదైతే ఉందో సినిమా స్టోరీని మనం ఆ స్టోరీ లైన్ని కానీ ఆ ఐడియాని కానీ మనం ప్రెడిక్ట్ చేస్తాం, ఏం జరుగుతుంది ఏంట్రా అని చెప్పేసి కొన్ని చోట్ల తెలుస్తూ ఉంటుంది. కాకపోతే డ్రామాతో నింపేశారు సినిమాని అని చెప్పేసి ఆయన రాసుకొచ్చారు. ఆర్డినరీ ఫస్ట్ హాఫ్, లెంతీ బట్ గ్రిప్పింగ్ సెకండ్. ఫస్ట్ హాఫ్ కొంచెం లెంతీగా ఉన్నా, ఆర్డినరీగా ఉన్నా, సెకండ్ హాఫ్ మాత్రం చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది అని చెప్పేసి. సెకండ్ హాఫ్ తమన్ గారు చెప్పినట్టు చాలా రేసీగా పరిగెడతా ఉంటుంది. నాట్ శంకర్స్ బెస్ట్ బట్ కీప్స్ యూ ఎంగ్రాస్డ్ అండ్ ఎంటర్టైన్డ్. శంకర్ గారి బెస్ట్ ఏం కాదు కానీ మిమ్మల్ని త్రూ అవుట్ మూవీ అయితే ఎంగ్రాస్ చేస్తుందని చెప్పేసి అని అన్నారు. శంకర్ రియలైజ్ heavily on the tried and tested formula this time. The romantic track feels half-baked, but the intense confrontations Ram Charan and Ajay Surya compensate for the shortcomings. The flashback too enhance the proceedings. సో రామ్ చరణ్ గారి చాలా మందికి లవ్ ట్రాక్ అనేది కొంచెం నచ్చలేదు, ఒక 100 మందిలో 80 మంది దాకా నచ్చలేదు. నాకు కూడా కొంచెం అంతగా లవ్ ట్రాక్ అనేది అంతగా అనిపించలేదు. కాకపోతే ఫ్లోలోనే వెళ్తూ ఉంటుంది కానీ లవ్ ట్రాక్ మాత్రం ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. కాకపోతే రామ్ చరణ్ అండ్ ఎస్జే సూర్య సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ కానీ, రామ్ చరణ్ గారి సటిల్ వే ఆఫ్ హ్యాండిల్ ద ఎస్జే సూర్య కానీ అదంతా అసలు నెక్స్ట్ లెవెల్. సో అది కూడా ఆయన కూడా అదే రాసుకొచ్చారు. అలాగే ద ఫ్లాష్ బ్యాక్ టు ఎన్హాన్స్ ద ప్రొసీడింగ్స్. ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టరింగ్ అప్పన్న గురించి ఏం చెప్తాం, నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్, అసలు ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ హార్ట్లోకి వెళ్ళిపోతుంది. సో ఎస్జే సూర్య గారు కూడా చెప్పారు, అప్పన్న క్యారెక్టర్ చూసినంత మీ హార్ట్లోకి వెళ్ళిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ అదే జరిగింది. చరణ్ గారు విశ్వరూపం చూపించారు, ఆ స్టామరింగ్, ఆ నత్తి కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో జీవించేశారు అసలు. అలాగే గేమ్ చేంజర్ డిజర్వ్ ఎ స్ట్రాంగర్ సౌండ్ ట్రాక్. ఇంకా తమనన్న గురించి తెలిసిందే కదా, గురువు కోసం మొత్తం ప్రాణం పెట్టేశాడు, నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. బట్ ఇట్స్ ఇంప్రెసివ్ విజువల్స్ అండ్ గ్రాండ్ స్కేల్ ఆర్ ట్రూలీ వర్త్ అప్రిషియేటింగ్. శంకర్ గారు అంటేనే విజువల్స్, ఇంకా వర్త్ కాకుండా ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. ప్రతి సీన్ కూడా ప్రతి పైసా కనిపిస్తుంది. అన్వాంటెడ్గా ఒక సీన్లో ఇంత ప్రాపర్టీ, ఇంత గందరగోళం ఎందుకు పెట్టారా అన్నట్టు ఉండదు. ప్రతి సీన్కి, ప్రతి ప్రాపర్టీకి దిల్ రాజు గారు పెట్టినటువంటి ప్రతి పైసా స్క్రీన్ మీద కనిపిస్తుంది, ప్రతి షాట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. రామ్ చరణ్ ఈజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ గేమ్ చేంజర్. ఇది ఎలివేషన్ అంటే. ఒక నార్త్ క్రిటిక్ రామ్ చరణ్కి ఇచ్చిన ఎలివేషన్ ఏంటంటే, రామ్ చరణ్ ఈజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది గేమ్ చేంజర్. ఆబ్వియస్లీ 1 man షో, భుజస్కంధాల మీద మోసుకెళ్ళిపోయాడు రామ్ చరణ్. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్. స్టూడెంట్ అంటే స్టూడెంట్ క్యారెక్టర్ డెడికేటెడ్గా చేశాడు, ఐఏఎస్ అంటే ఐఏఎస్ క్యారెక్టర్ డెడికేటెడ్గా చేశాడు, అప్పన్న అంటే అప్పన్న క్యారెక్టర్ డెడికేటెడ్గా చేశాడు. 3 వేరియేషన్స్ కుమ్మేశారు. హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్. డెలివరింగ్ ఏ స్పెల్ బౌండింగ్ పర్ఫార్మెన్స్. ఆబ్వియస్లీ స్పెల్ బౌండ్ అయిపోతారు ఎవరైనా సరే. రామ్ చరణ్ యాక్టింగ్, కంటెంట్ స్టోరీ గురించి ఏమైనా మాట్లాడతారేమో కానీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి ఒక్క నెగిటివ్ టాక్ కూడా మీరు యూట్యూబ్లో కాదు ఎక్కడ కూడా మీకు కనిపించదు. ఎస్జే సూర్య స్టెడిఫిక్ యాజ్ ద పవర్ హంగ్రీ పొలిటీషియన్. పదవి అంటే ఎంత పిచ్చో, ఎంత ఆకలి అనేది మీకు ఎస్జే సూర్య తాలూకు పర్ఫార్మెన్స్లో కనిపిస్తుందని చెప్పేసి చెప్పుకొచ్చారు ఆయన. కీరా అద్వానీ లుక్స్ స్టన్నింగ్ బట్ హర్ రోల్ ఈజ్ లిమిటెడ్ ఇన్ దిస్ గుడ్ వర్సెస్ ఈవిల్ సాగా. ఆబ్వియస్లీ హీరో విలన్ డామినేషన్ ఉన్నటువంటి సినిమాల్లో ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర అనేది కొంచెం డల్గానే ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఈ సినిమాలో కూడా అంత ఇంపార్టెన్స్ లేనప్పటికీ హీరోని ఇంపాక్ట్ చేసేటువంటి హీరోయిన్ క్యారెక్టర్గా కాసేపు మనల్ని అది బాగా ఆకట్టుకుంటుంది. ఇంకా కీరా అద్వానీ గారు చాలా బార్జెస్గా కనిపించారు యాజ్ యూజువల్లీ. సో ఇది ఆయన ఓవరాల్గా ఇట్స్ టోటలీ రామ్ చరణ్ హార్ట్ అండ్ సోల్ అని చెప్పడం అనేది ఈయన సినిమా నార్త్ క్రిటిక్, ఫేమస్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ గారి ట్వీట్లో హైలైట్ ఆఫ్ ది ట్వీట్ అని చెప్పేసి అనుకోవాలి. సో ఓవరాల్గా నార్త్లో అయితే సినిమా అనుకున్నంత కంటే కూడా నెక్స్ట్ లెవెల్లో కుమ్మేస్తుంది.